నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. రాజమండ్రి దేవీ చౌక్లో గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనం. తాడేపల్లికి ఏజెంట్గా మాజీ ఎంపీ ఉండవెల్లి వ్యవహరిస్తున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తటస్థ శిఖామణి ముసుగు తొలగిపోయిందని ఎద్దేవా. అనాథలను హక్కున చేర్చుకోండి. ఎంపీ భరత్ వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని పిలుపు. రాజమండ్రి దేవీ చౌక్లో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారు 90వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీదేవి ఉత్సవ సమితి అధ్యక్షులు బొత్తుల రాజేశ్వరరావు పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. 25వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల నేపథ్యంలో రోజుకొక అవతారంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుంకుమ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి వేళల్లో నాటక ప్రదర్శనలు ఉన్నాయి. 18వ తేదీ బుధవారం 108 మంది దంపతులతో పూజలుంటాయి. తొలి రోజున శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవిగా, సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ప్రపంచం మొత్తం కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ప్రశంసలతో ముంచెత్తుతుంది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రాజెక్టుకు భారతదేశానికి రోల్ మోడల్ అని పలువురు కీర్తిస్తున్నారన్నారు. రాజమండ్రి ఆర్వీ నగర్ నారా లోకేష్ క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. మరోసారి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్పై ఫైర్ అయ్యారు. సిబిఐకి ఫైల్ చేసిన ఫిర్యాదు తాడేపల్లి ప్యాలెస్ నుంచి తయారై వచ్చిన దానిపై ఉండవెల్లి సంతకం చేశారని ఆరోపించారు. తటస్థ శిఖామణి అను బిరుదిచ్చుకుని ముసుగు ధరించిన ఉండవెల్లి ముసుగు ఇప్పుడు తొలగిపోయిందన్నారు. తమలపాకు తలుపు చెక్క కథను ఉదాహరించారు. మీడియా ఉంది కదా, పిలిస్తే నలుగురు వస్తున్నారు, మనం ఏది పడితే అది మాట్లాడుతుంటే చూపిస్తున్నారు అని సంబరపడితే మీ క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. తాడేపల్లికి ఏజెంట్గా వ్యవహరించడం శోచనీయమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో మేము చూపిస్తాం, మీరు మా వెంట రాగలరా అని సవాలు విసిరారు. ఇడుపులపాయలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఉందన్నారు. అంత దూరం మీరు రాలేకపోతే దగ్గరలో ఉన్న వాటికి తీసుకువెళ్తామని ఆహ్వానించారు. అయిపోయింది మా బాధ్యత. ఆ తర్వాత ఏదో కంపెనీ వాళ్ళు ఏదో పన్ను కట్టకపోతే అది మాకెట్లా సంబంధం? ఇవాళ పోలవరం ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మెగా ఇంజనీరింగ్ వాడు ఏదో ట్యాక్స్ కట్టకపోతే అది ప్రభుత్వానికి సంబంధమా? అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా మీకు ఉండవల్లి గారు? కాబట్టి సెన్స్లెస్గా మీడియా ముందుకు వచ్చి దయచేసి మాట్లాడటం మీరు కట్టిపెట్టండి. మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా మీరు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని మీరు ఒక తటస్థ శిఖామణిగా పిలుచుకోండి. కానీ ఆ రకంగా మీరు వ్యవహరించలేకపోతే దయచేసి మీ ప్రెస్ మీట్లు మానండి. ఇటువంటి తప్పుడు పిటిషన్లు వేయటం కూడా మానుకోవాలని చెప్పి ఉండవల్లి గారిని కోరుకుంటూ ఈ వాస్తవాలని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అనాథలు, వృద్ధులు, వికలాంగులకు ప్రతి ఒక్కరూ జాలితోనో మానవత్వంతోనో కాకుండా ఒక బాధ్యతగా భావించి ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం ప్రాంగణంలో సంఘ వ్యవస్థాపకులు కారుణ్యానంద స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కారుణ్యానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ నిర్మించిన వంటశాల, భోజనశాలను ఎంపీ భరత్రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం పాలక మండలి చైర్మన్ బర్రే కొండబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి
ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ కారుణ్యానంద స్వామి వికలాంగులు అభాగ్యుల కోసం తన యావదాస్తిని వారికే దారబోసిన త్యాగమూర్తి మానవతామూర్తి అని అన్నారు. ఆ స్వామి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పేపర్ మిల్ వృద్ధుల కోసం నిర్మించిన డైనింగ్ హాల్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ సౌకర్యంగా లేదని మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పాత భవనం వల్ల చాలా గదులు పాడయ్యాయని పైప్ లీకేజీలు తదితర వాటిని గుర్తించి మరమ్మతులు చేయించేందుకు ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం ముందుకు రావాలని కూడా భరత్రామ్ కోరారు. కార్యక్రమంలో ఏపీ పేపర్ మిల్ ఈడీ ముఖేష్ జైన్, శ్రీ జీవకారుణ్య సంఘం ఈవో కె విజయలక్ష్మి, వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, నక్కా నగేష్, పాలిక శ్రీను, పాలక మండలి సభ్యులు తమ్మిశెట్టి రాధిక, పైదా ఉషా, అనంతలక్ష్మి, వీర వెంకటేశ్వరరావు, నాగులాపల్లి దేవి, బత్తిన అన్నవరం, చల్లంగి ఏడుకొండలు, వెంకట రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. మీ గురించి పేపర్ మిల్ వాళ్ళు 35 లక్షల రూపాయలతో ఆ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. మరి వాళ్ళ సౌజన్యంతో జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా సార్ అందరూ కూడా కృతజ్ఞత భావం. ఆ బుర్రలో గుర్తుకుండిపోయే మాట, దానికే తూచే తప్పే పరిస్థితి కాదు. ఎందుకంటే మీరు మంచి చేయలేకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకండి. ఇదేదైతే ఆక్రమణలకు గురవుతున్నాయో ఈ యొక్క ఆస్తిని పరిరక్షించేటటువంటి మార్గం. అందులో ఇది ప్రతిష్టాత్మక జీవకారణ సంఘం. జీవకారణ సంఘం అంటేనే ఆ రోజున స్వామి ఎంతో కష్టపడి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అతని కష్టాన్ని ఒక్కసారి కానీ మనం కానీ వెనక్కి ఒక్కసారి కానీ పరిశీలించుకుంటే రోమాలు నిక్కమరుస్తాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లీగల్ ములాఖత్ కుదింపు ప్రభుత్వ కుట్రే అని తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్లోని అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి జైళ్ల శాఖ ఉన్నతాధికారులు వస్తారని సమాచారం. అక్కడికి వెళ్లి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లీగల్ ములాఖత్తులు కుదింపు విషయంపై వినతిపత్రం సమర్పించాలని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. హుటాహుటిన మాజీ మంత్రులు, పార్టీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, కెఎస్ జవహర్, గోరింట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, జోగేశ్వరరావు, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, బూరుగుపల్లి శేషారావు, ఎస్వీఎస్ఎన్ వర్మ, బొడ్డు వెంకటరమణ చౌదరి, మద్దిపాటి వెంకట్రాజు, ఆదిరెడ్డి వాసు, కాశీ నవీన్ కుమార్ తదితరులంతా అక్కడికి చేరుకున్నారు. అధికారులెవరూ కనిపించకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని టీడీపీ నాయకులు విరుచుకుపడ్డారు. అనంతరం ఎం రవికిరణ్, జిల్లా ఎస్పీ జగదీష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలంతా కలిసి వినతిపత్రం అందించారు. రోజు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు గారి న్యాయవాదులు వెళ్ళటం, ఉదయం సాయంత్రం వారితో సంప్రదించి మళ్ళా కోర్టుకు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చట్టబద్ధం. మరి నిన్న రోజున డిఐజీ గారు ఒక నోటీస్ ఇచ్చారు. మీకు ఒక్కరోజే ఇస్తాము, ఒకసారే ఇస్తాము, 2 సార్లు ఇవ్వడానికి వీలు కాదన్నారు. మరి ఏ రూల్ ప్రకారం చెప్పారో మాకే తెలియటంలా. ఒక ప్రధానమైన ఆయన ముద్దాయి కాదు, కేవలం జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్లో పెట్టారు. ఎలాంటి నేరారోపణలు రుజువు కాలే, అయినా కూడా కక్ష సాధింపు చర్యల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మరి రాజమండ్రిలో హోంమంత్రి, డీజీ, జేఎస్ అధికారులు వస్తున్నారని చెప్పి మీ అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ మినిస్టర్లు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరం కలిసి చంద్రబాబు నాయుడుకి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పాలనే ఆలోచనతో మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడికి వస్తే సజ్జల డైరెక్షన్లోని ఇప్పటికీ కూడా మరి హోంమంత్రి గారిని కూడా వెనక్కి వెళ్ళిపో, డీజీ గారిని వెనక్కి వెళ్ళిపోమని సజ్జల గారి డైరెక్షన్లో మరి ఈరోజు మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోయారు, ఇక్కడ వదిలిపెట్టి పారిపోయారు. మేము వస్తే మేమేమీ లేదు, చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడానికే మేము వచ్చాం.
చలో విశ్వరూప్ మహాసభకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి బైపాస్ రోడ్ విగ్రహాల వద్ద ఎంఆర్పిఎస్ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరాల అప్పారావు మాదిగ, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లాల ఇన్ఛార్జీలు పోసిపల్లి వెంకట్రావు మాదిగ విచ్చేసి మాట్లాడుతూ గౌరవ కృష్ణ మాదిగ నేతృత్వంలో వచ్చే నెల నవంబర్ 7వ తారీఖున లక్షలాది మందితో విశ్వరూప మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీన్ని జయప్రదం చేయడం వరకు గ్రామస్థాయి నుంచి మాదిగ ఉపకులాల ప్రజల పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘ పోరాటంలో యుద్ధం అంతిమ ఘట్టానికి చేరబోతుందని, మాదిగ ఉపకులాల సమాజం అప్రమత్తంగా ఉండి జయప్రదం చేసి జాతి ప్రయోజనాలు కాపాడుకోవాలని తెలియజేశారు. కార్యక్రమం రాజమండ్రి ఎంఆర్పిఎస్ టౌన్ ఇన్ఛార్జి తోలేటి రాంప్రసాద్ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి గడ్డం వినోద్ మాదిగ, యువసేన జిల్లా అధ్యక్షులు డాన్ సూరి మాదిగ, ఎంఎస్పి జిల్లా ఇన్ఛార్జి ఎడగంపల్లి చిరంజీవి, వైరల్ రమేష్, పెదపూడి ఎల్లారో, నటరాజ్, దివాళి యేసు, యార్లగడ్డ సతీష్, రామవరపు వెంకటేశ్వరరావు, ఉప్పాడ అప్పారావు, కొల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖు నుండి నవంబర్ 7వ తారీఖు వరకు ఆలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని నినాదంతో ముందుకు వెళుతున్నారు. రాజమండ్రి గోరక్షణపేట 2వ వీధిలో బతుకమ్మ పూజలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం గోరక్షణపేట 2వ వీధిలో దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అకిరి రామారావు ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన రాజ్యలక్ష్మీదేవి దసరా సెలవులకు తన పుట్టిల్లైన రాజమహేంద్రవరం గోరక్షణపేటకు వచ్చి హైదరాబాదులో బతుకమ్మ పండుగ చరిత్రను మహిళలకు వివరిస్తూ బతుకమ్మను సాంప్రదాయంగా ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తూ గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. బతుకమ్మ పండుగ అంటే పసుపుతో గౌరమ్మగా చేసి పూలతో అలంకరించి ముత్తైదువులు ఆడపిల్లలు అందరూ కొలిచే దేవత అని, బతుకమ్మ ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన దేవత కాదని, ఏ ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడైనా చేసుకోవచ్చని వివరించారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎలా చేసుకుంటారో టీవీల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా చూడడమే కానీ స్వయంగా చూడలేదని, రాజ్యలక్ష్మీదేవి వచ్చి తమకు వివరించి పండుగను ఎలా చేసుకోవాలో స్వయంగా చేస్తుంటే ప్రతి సంవత్సరం పండుగ చేసుకోవాలనే ఉందని మహిళలు చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. త్రిబుల్ సి ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. నా పేరు రాజ్యలక్ష్మి అండి. నేను ఇక్కడ పుట్టింటికి వచ్చాను, మా అమ్మగారింటికి. మాది హైదరాబాద్. యాక్చువల్గా ఏంటంటే అక్కడ బతుకమ్మ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అది లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ కూడా స్టార్ట్ చేశాను. గౌరమ్మ పూజ కదండి, ఎక్కడున్నా ఏం ప్రాబ్లం లేదు, అమెరికాలో ఉన్నా కూడా ఇది చేయొచ్చు. సో మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ ఇయర్ కూడా చేశాను. రాష్ట్రంలో 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏలుబడిలో ప్రశాంతంగా సాగిన పాలన అటున తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో అసుర పాలనను తలపిస్తోందని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి ఆర్వీ నగర్లోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయం సమీపంలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తమ నాయకురాలు నారా భువనేశ్వర్ని కలిసేందుకు తమ పార్టీ నాయకులకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆమెను కలిస్తే కేసులు ఎందుకు పెడతారని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కేసులు పెట్టి వారికి అలుపొస్తే టీడీపీ నాయకుల్లో దూకుడు పెరుగుతుందన్నారు. ఇక పాలసముద్రం వంటి రాష్ట్రంలో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు దేవతలు సేవించే అమృతం అభివృద్ధిని తెస్తే వైఎస్ఆర్సీపీ వారి నాయకుడు జగన్ రాక్షసుడు కాబట్టి ఆలాహలం వంటి సురాపానం తీసి దోచుకుంటూ దానిపై వచ్చిన ఆదాయంతో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. హిందువులు సాంప్రదాయంగా గౌరవించడం తెలుగుదేశం పార్టీకి ఎప్పటినుంచో ఉందన్నారు. అన్ని సాంప్రదాయాలను తాము గౌరవిస్తామన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ వారికి హైందవ సాంప్రదాయం,
పురాణాల కోసం తెలియకపోతే తెలియనట్లు ఉండాలి తప్పితే తాము చేసిన కార్యక్రమానికి అర్థం తెలియకుండా దాన్ని కూడా కుట్ర చేయాలనే ఆలోచన మానుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జే బ్రాండ్ కల్తీ మద్యం సేవించి కొన్ని వేల మంది లివర్లు పోయి మృతి చెందిన ఘటనలు ఉన్నాయని, ఆ లెక్కలు తెలియకపోతే అధికారులను అడగండి, లెక్కలు తెలుసుకోవాలని వైకాపా వారికి సూచించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికారిక సమితి శెట్టిబల్జీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడుపూడి సత్యబాబు, కోశాధికారి శెట్టి జగదీష్, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దేవతలకైతే మనం పంచామృతాలు జలాభిషేకాలు చేస్తూ ఉంటాం, కానీ వీళ్ళు రాక్షసులు కాబట్టి సురాపానం అనే మద్యంతో వీళ్ళకి అభిషేకం చేసాం. బహుశా వీళ్ళు పురాణాలు తెలియదు కాబట్టి కాస్త అవగాహన చేసుకోండి. అలాగే మీకు మరలా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మద్యం అనే ఆదాయం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమంగా నడవని పరిస్థితి. అభివృద్ధి కూడా అంతంతగానే ఉన్నాయి. రాజమండ్రి 42వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం 42వ వార్డు ఇన్ఛార్జి నామన వాసు ఆధ్వర్యంలో మున్సిపల్ కాలనీలో సుమారు 30 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరి పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు పెద్దలు నటరాజ్, వజ్రనాథ్, గంగిరెడ్డి, సూరిబాబు, మోహన్, 42వ వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42వ వార్డు ఇన్ఛార్జి నామన వాసు తాను వార్డు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన 5 నెలల్లోనే 42వ వార్డులో రోడ్లు, కాలువలు, పైప్ లైన్లు మరమ్మతుల నిమిత్తం సుమారు 3 కోట్ల రూపాయలతో పనులు పూర్తయినందుకు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్కు, సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు, సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి 22వ వార్డు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రదాతగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిలుస్తారని వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పద్మలత అనుసూరి అన్నారు. నగరంలో 22వ డివిజన్ ప్రజలకు జగనన్న వైద్య సురక్ష కార్యక్రమం జరిగింది. డివిజన్ ఇన్ఛార్జి దూర్వాసుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పద్మలత మాట్లాడుతూ అన్ని విభాగాలకు చెందిన వైద్య సౌకర్యాలతో ఈ శిబిరం జరుగుతుందన్నారు. నాణ్యమైన మందులు కూడా అందిస్తున్నామన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మజ్జి అప్పారావు, నగర వర్తక ప్రముఖులు పొలసానపల్లి రాధాకృష్ణ, ఆరోగ్య కేంద్రం వైద్య నిర్వహణాధికారి డాక్టర్ వై మాణిక్యాంబ, సచివాలయం అడ్మిన్ సూర్య, వైద్య సిబ్బంది సిహెచ్ బేబీ, ఆశా వర్కర్లు ఈ పుష్పలత, ఎన్ లక్ష్మి, ఎన్ఎన్ఎస్ఎంలు ఎల్ దుర్గా, ఎన్ యశోద, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రులకు ఆరోగ్య ప్రదాతగా నిలిచిపోయే సువర్ణ ఘట్టాన్ని వారు తెచ్చారు. ప్రజలందరూ కూడా ఇక్కడ ఏ మెడిసిన్ రాసినా సరే ఒక్క మెడిసిన్ కూడా మిస్ అవ్వకూడదని చెప్పి కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇక్కడ లేని మెడిసిన్స్ రేర్గా రాసేవైనా సరే హెచ్డి ఫండ్స్ నుంచి తెచ్చుకోమని చెప్పి కూడా డాక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చడం జరిగింది. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం 9వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి పూజ, శ్రీదేవి హోమం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోటరీ క్లబ్ రాజమండ్రి అధ్యక్షులు, మేనేజింగ్ ట్రస్ట్ తోట సుబ్బారావు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి హారతులు సమర్పించారు. అర్చకులు అమ్మవారికి విశేషంగా పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం గోదావరి నదికి హారతి సమర్పించారు. అమ్మవారికి ఏకహారతి,
నేత్రహారతి, బిల్వహారతి, పంచహారతి, నక్షత్ర హారతులు, కుంభహారతి, కర్పూర హారతులు సమర్పించారు. విశేషంగా విఘ్నేశ్వర నృత్య కళాక్షేత్రం నాగరాజు శిష్య బృందంచే కూచిపూడి నృత్యం జరిగింది. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి జేఎన్ రోడ్ స్వర్ణ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి జవహర్లాల్ నెహ్రూ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ 24వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన అర్చకులు గోపి ప్రతిరోజు అమ్మవారికి సహస్రనామ, అష్టోత్తర కుంకుమ పూజలు జరుపుతున్నారు. సత్యశ్రావణి నృత్య కళానికేతన్ వారిచే నృత్య ప్రదర్శన జరిపించారు. కార్యక్రమంలో ఏళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్ కుమార్, రేలంగి బ్రదర్స్, గేదెల పూర్ణచంద్రరావు, పాలకుర్తి రాము, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి విఎల్పురం కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం విఎల్పురంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద 12వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి పూజ, మండపారాధన, నవగ్రహ పూజ అర్చకులు నిర్వహిస్తున్నారు. విశేషంగా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిత్యం చండీ హోమం, నవగ్రహ హోమం, గాయత్రి హోమం, విశేష హోమాలను అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కోడి ప్రవీణ్ ఆధ్వర్యం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనంత్, నూకరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు, భవానీలు అమ్మవారిని దర్శించుకొని హోమ కార్యక్రమాలు వీక్షించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. రాజమండ్రి 30వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 30వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు కాటన్ రజనీకాంత్, వార్డు ఇన్ఛార్జి కాటం ప్రియాంక ఆధ్వర్యంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. 30వ డివిజన్లో పలువురు జగనన్న మాకు ఎంతో చేశారని, మాకు అన్ని సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే వచ్చాయని, అటువంటి మనసున్న మహారాజు కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధమని తెలిపారు. అప్సరా థియేటర్ వెనుక వీధిలో చర్చి ప్రహరీ గోడ కూలిపోవడంతో ఖాళీగా ఉన్న ప్రాంతంలోకి ఆకతాయిలు వెళ్లి గలాటా చేస్తున్నారని, మద్యం తాగుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో సమంతదేత పోలీస్ అధికారులకు వెంటనే ఫోన్ చేసి సమస్య వివరించి అక్కడ అలాంటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి మాట్లాడుతూ పథకాలపై ప్రజలు విశేష స్పందన చూపిస్తున్నారన్నారు. అంతేకాకుండా ఈసారి రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని డాక్టర్ గూడూరికి భరోసా ఇచ్చారు. సమస్యలు తెలుసుకోవడానికి స్థానికులు వస్తే వారు జగనన్న మీద చూపించే అభిమానం, ప్రేమ చూస్తుంటే, ఇంత అభిమానం సంపాదించుకున్న సీఎం జగన్ని చూస్తుంటే నాయకుడు అంటే ఎలా ఉండాలని అనిపిస్తుందన్నారు. నిత్యం ప్రజల కోసం పరితపించే వ్యక్తి కాబట్టి ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. అదేవిధంగా మాకు అప్పచెప్పిన విధులను భారంగా కాకుండా బాధ్యతతో చేస్తున్నామన్నారు. అందుకే ప్రతిరోజు గడప గడపకి కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, గడప గడపు కార్యక్రమంలో ప్రజల స్పందన విశేషంగా ఉందన్నారు. బెస్తావీధి సమీపంలో 53, 56 సచివాలయాలను పార్టీ అధ్యక్షులు అడపా శ్రీహరితో కలిసి సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు తగరం సురేష్, గణేష్, ధాకేష్ రఘు, ఆముదాల పెదబాబు, కాటన్ సంజయ్, కాంత్, ఎండి అక్రమ్, ఆముదాల రజేష్, పండు, కాగాని రాజు, ఇమాన్యుయల్,
వెంట్రపాటి చిన్ని, ఆముదాల రాజ్కుమార్, వెంకటేష్, నాగులాపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరి ముఖ్య నాయకులతో కలిపి ఇంటింటికి తిరుగుతున్నాం. ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. ఎవరికైనా అర్హులై అందకుండా ఉంటే వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసాం. ప్రజలు జగన్ గారికి జేజేలు పలుకుతున్నారు. ఎందుకంటే ఇంత మంచి ప్రభుత్వం ఎప్పుడూ లేదు, ఇన్ని సంక్షేమ పథకాలు లేవు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. సో రానున్న కాలంలో జగన్ గారు మళ్ళీ సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. రాజమండ్రి ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో కల్పవర్తక సోదరుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్యాపురం టింబర్ మర్చెంట్ హాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి రాజమండ్రి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధన్రాజ్ సతీ సమేతంగా విచ్చేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కల్పవర్తక సోదరులందరూ పాల్గొని ఆహ్వానం పలికారు. ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్ ప్రెసిడెంట్ నందివాడ నారాయణమూర్తి, సెక్రటరీ సున్నం వీర వెంకట నరసింహారావు, కమిటీ సభ్యులు, కల్పవర్తక సోదరులు పాల్గొన్నారు. రాజమండ్రి బాలాజీపేట సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బాలాజీపేట సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విచ్చేసి కుంకుమ పూజలు చేస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేసి విశేష హారతులు ఆలయ అర్చకులు సమర్పించారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గొందేసుల శ్రీనివాసులు రెడ్డి, వాసంశెట్టి సూర్య గణేష్, ఆర్పిఎఫ్ సైదయ్య, తలారి శ్రీనివాస్, ప్రకాష్, వడ్డి రాజా, A1 క్యాటరింగ్ గంగాధర్, GPR నాయుడు, రాజు, సాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య బిజినెస్ స్కూల్లో మానవ వనరుల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమండ్రిలో MBA మరియు BBA విద్యార్థుల కోసం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే అంశంపై ఒకరోజు సెమినార్ నిర్వహించబడింది. ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ HR YV రావు, శ్రీ సర్వారాయ షుగర్స్ లిమిటెడ్ పర్సనల్ ఆఫీసర్ వై కాళిదాసు అతిథిగా హాజరైనట్లు ప్రిన్సిపల్ డి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న YV రావు వివిధ వ్యాపార సంస్థల్లో మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యతపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తెలియజేశారు. సింగిల్ విండో సిస్టంతో పాటు క్యారెక్టర్ కెపాసిటీ మరియు క్యాటలిస్ట్ అనే 3 కాన్సెప్ట్లను కూడా ఆయన ప్రస్తావించారు. ఉద్యోగుల రక్షణ, హక్కులు మరియు విధులు, సామాజిక భద్రతా చట్టం, కార్మిక చట్టం, ఉద్యోగుల భవిష్య నిధి ప్రయోజనాలను ఇతివృత్తాలు కవర్ చేశాయి. ఈ సందర్భంగా మరో అతిథి వై కాళిదాసు విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మరియు పరిశ్రమల స్థాపనకు అనుమతులు పొందవలసిన ఆవశ్యకత గురించి ప్రసంగించారు. ఫ్యాక్టరీల చట్టం, ఉత్పత్తి ప్రక్రియ, కార్పొరేట్ ప్రపంచానికి అవసరమైన కొత్త నైపుణ్యాలను ఎలా పొందాలనే అంశాలను కూడా ఆయన కవర్ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు పరిశ్రమలో అత్యున్నత స్థానాలు పొందేందుకు ఈ తరహా సెమినార్లు, వర్క్షాపులు, అతిథి ఉపన్యాసాలు దోహదపడతాయన్నారు. చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి వక్తలు తమ పారిశ్రామిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు పంచడం అభినందనీయమన్నారు. మీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా, యూ విల్ హ్యావ్ సమ్ ప్లాన్. ఈ ఆర్గనైజేషన్ కట్టాలి, దీంట్లో ఈ ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్ ఆర్ సమ్ అదర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇది మన ప్రొడక్ట్. యూ హ్యావ్ టు ప్రిపేర్ డ్రాయింగ్. ఫస్ట్ లేఅవుట్ ఉంటుంది, 10 acres ఆఫ్ ల్యాండ్ లేఅవుట్ ప్రిపేర్ చేసి దాంట్లో సెక్షన్స్ ఉంటాయి కదండి, ప్రొడక్షన్ ఇవన్నీ, దానికి సపరేట్ డ్రాయింగ్స్ కూడా పెట్టుకుని ఇవన్నీ 5 sets ప్రిపేర్ చేసుకుని యూ హ్యావ్ టు సబ్మిట్ టు. Since you have a much experience in industry, please try to transfer this knowledge to the young generations. Is suggestion like that basic and suggestion. I approached somebody
So I came to this opportunity to deliver something about what I learned. రాజమండ్రి లాలా చెరువు శ్రీ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి 50వ వార్డు లాలా చెరువు భారత్ పెట్రోల్ బంక్ పక్కన శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దేవీ నవరాత్రుల దసరా మహోత్సవాల్లో భాగంగా 35వ దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఆనం చిన్న కృష్ణ తులసి, ఆనం చిన్నారి పోసిరత్నం, మద్దుల సురేష్ కుమార్ జ్యోత్స్న, మద్దుల సంతోష్ దంపతులచే ఆలయ పురోహితులు నరసింహమూర్తి ప్రసన్న పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చండీ హోమం, నవగ్రహ హోమం, గాయత్రి హోమం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ ఆనం చిన్నారి, చంటి, ఆనం బుజ్జి, బొంతు శ్రీను, బొట్టు కుమార్, చింతపల్లి నాని, గోవింద్, సన్యాసరావు, గిరీజు రమణ, బొంతు బుజ్జి, ఆనం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో వడలి కుమార్ శర్మ, కాలపు దేవీ ప్రకాష్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. లక్ష్మీ ప్రాప్తి కోసం మహిళల సామూహిక కుంకుమార్చన, చండీ హోమం, కమాలయాల హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వడల కుమార శర్మ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం పొందడానికి, ఆరాధించడానికి శరదృతువులో వచ్చే శరన్నవరాత్రులు చాలా విశిష్టతను కలిగి ఉంటాయని, సమస్త చరాచర జగత్తు శక్తి ప్రేరణతో నడుస్తోందని, జీవులన్నిటికీ మహత్తర శక్తిని ఆరాధించడానికి శరన్నవరాత్రులు అత్యంత పుణ్యకాలమని వివరించారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఉచిత సామూహిక కుంకుమార్చనలు, రాత్రి నవహారతులు, విశేష హారతులు, అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందని వడలి కుమారశర్మ తెలిపారు. భక్తులంతా హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించాలని కోరారు. ఈ నెల 24 వరకే ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని వడలి కుమారశర్మ తెలిపారు. రాజమండ్రి వీటి శానిటోరియం చెంచు కాలనీలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వీటి శానిటోరియం చెంచు కాలనీ, రామారావు కాలనీ దగ్గర విజయదశమి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ 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 కనకదుర్గ భవానీ ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక హారతులు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులకు, భవానీలకు, అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు అన్నప్రసాదాలు అందజేస్తున్నారు. శ్రీ కనకదుర్గ భవానీ ఆలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కొత్త రోడ్డు వివి గార్డెన్స్ ఎదురుగా భవానీ భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కొత్త రోడ్లో వివి గార్డెన్స్ ఎదురుగా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమం గేదెల సత్యనారాయణ, కనకం చారిటబుల్ ట్రస్ట్ మరియు జనతా సప్లై కంపెనీ, కేబుల్ ఆపరేటర్ గేదెల రామకృష్ణ, పార్వతి, గేదెల శ్రీనివాస్, సుజాత ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే వైద్య సేవలు ప్రజలకు నమ్మకం పెంచాలా ఉండాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి అన్నారు. కడియం గ్రామం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు గోరెంట్ల బుచ్చి చౌదరి అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎజెండా వివరించారు. ఈ సందర్భంగా గోరెంట్ల మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్యానికి వచ్చే రోగులను నిర్లక్ష్యం చేయకుండా చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని సూచించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, మంచి పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం ఆయన వైద్య అధికారులతో కలిసి వార్డు రూములను, ఆసుపత్రుల్లో ఉన్న వైద్య పరికరాలను పరిశీలించి ఆసుపత్రుల్లో అందే సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రుల అభివృద్ధి పనులకు చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయాలపై తీర్మానం చేయగా కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి దుర్గచంద్రరావు, ఎన్ గణేశ్వరరావు, కె వీరవేణి, డాక్టర్ టివి శ్రీధర్, వైద్య అధికారి, కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, వనం సూరిబాబు, తామెళ్ల అయ్యప్ప, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. రాజమండ్రి దేవీ చౌక్లో గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనం. తాడేపల్లికి ఏజెంట్గా మాజీ ఎంపీ ఉండవెల్లి వ్యవహరిస్తున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తటస్థ శిఖామణి ముసుగు తొలగిపోయిందని ఎద్దేవా. అనాథలను హక్కున చేర్చుకోండి, ఎంపీ భరత్ వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని పిలుపు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.